డియర్ ఆల్, నమస్తే. వేల్స్ దేశంలో మొన్న ఒక వ్యక్తి పోయిన తన హార్డ్ డిస్క్ కోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాడు. అయినా అక్కడి స్థానిక ప్రభుత్వం అంగీకరించకపోవడంతో తన ప్రయత్నాన్ని విరమించాల్సి వచ్చింది. ఇంతకు ఒక హార్డ్ డిస్క్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి అతను ఎందుకో సిద్ధపడ్డాడనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాను. ఈ సంఘటన ప్రస్తుత కాలంలో డిజిటల్ అసెట్స్ యొక్క ప్రాముఖ్యతను చెప్పకనే చెబుతుంది. అదేంటంటే, ఒక ఐటీ ఉద్యోగి 2013 సంవత్సరంలో 8,000 బిట్కాయిన్లకు సంబంధించిన కీలను తన హార్డ్ డిస్క్లో పెట్టి భద్రపరచడం జరిగింది. కాలాంతరంలో పాత వస్తువులతో పాటు ఆ హార్డ్ డిస్క్ను కూడా పొరపాటున చెత్తలో పారేయడం జరిగింది. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ విలువ 1,04,00,000 రూపాయలు. ఆ విషయం గుర్తుకు వచ్చి నేడు వాటి విలువ ఎంతో చూడటం జరిగింది. అది దాదాపు 8,320 కోట్లు. దాంతో అతని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. వాటిని వెతకడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాడు. కానీ స్థానిక ప్రభుత్వం పర్యావరణ సమస్యల కారణంగా ఆ హార్డ్ డిస్క్ని వెతకడానికి అతనికి అనుమతులు ఇవ్వలేదు. ఈ సందర్భంగా మనమందరం తెలుసుకోవాల్సిన విషయం, అప్డేట్ కావాల్సిన సంగతి ఏంటంటే, ఆర్థిక అక్షరాస్యతలో భాగంగా డిజిటల్ ఆస్తుల విలువలను గురించి అవగాహన కలిగి ఉండటం, వాటిని భద్రపరిచే విధానాలు తెలుసుకొని ఉండటం ఎంతైనా అవసరం. మరి ఆలస్యం ఎందుకు? డిజిటల్ ఆస్తులు అంటే ఏమిటో, వాటిని ఎలా నిర్వహించాలో, ఎలా భద్రపరచుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి. డిజిటల్ అసెట్స్ అంటే ఏమిటి? డిజిటల్గా నిల్వ చేయగలిగి ఉండి, విలువ ఉండి, హక్కుదారుగా ఉండగలిగే మరియు ఎలక్ట్రానిక్గా ఉపయోగించగల లేదా బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఏదైనా కంటెంట్ లేదా అంశాన్ని డిజిటల్ అసెట్ అనవచ్చు. డిజిటల్ అసెట్ లక్షణాలు: డిజిటల్గా నిల్వ చేయబడటం, విలువను కలిగి ఉండటం, గుర్తించగలగటం, సొంతం చేసుకోగలగటం, బదిలీ చేయగలగటం మొదలైనవి. రకాలు: క్రిప్టోకరెన్సీలు, టోకెన్లు, ఎన్ఎఫ్టీస్, నాన్ ఫంజిబుల్ టోకెన్స్, డిజిటల్ డాక్యుమెంట్స్, వీడియోలు, ఆడియోలు, ఫోటోలు, డొమైన్లు, డిజిటల్ ఆర్ట్లు, సాఫ్ట్వేర్లు, లైసెన్స్లు, డేటా అండ్ డేటాబేసెస్, సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, జీమెయిల్, ఈటీసీ, టోకెనైజ్డ్ రియల్ అసెట్స్ మొదలైనవి. హౌ టు సెక్యూర్ డిజిటల్ అసెట్స్? యూజింగ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్. సో మినిమం 12 క్యారెక్టర్స్ పైగా ఉండాలి. నెవర్ రీయూజ్ సేమ్ పాస్వర్డ్ ఫర్ మల్టిపుల్ అకౌంట్స్. సో ఒకే పాస్వర్డ్ని 2 లేదా అంతకంటే ఎక్కువలకి వాడకూడదు. ఎనేబుల్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. 2 అంచెల భద్రతా ప్రమాణాలు పాటించడం. అంటే లాగిన్తో పాటు ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ ద్వారా ఓటీపీ పొంది వాటిని ఎంటర్ చేయగలగటం. యూజ్ సెక్యూర్ బ్యాకప్స్. ఇందుకోసం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఆర్ క్లౌడ్లో భద్రంగా దాచుకోవడం చేయాలి. ఎన్క్రిప్ట్ యువర్ డేటా. సంకేత రూపంలో మన డేటాని దాచుకోగలగటం. సెక్యూర్ యువర్ డివైజెస్కి సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం. అంటే యాంటీవైరస్ను ఇన్స్టాల్ చేయడం, ఫైర్వాల్ను కలిగి ఉండడం, సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేసుకోవడం, లాకింగ్ డివైజెస్ విత్ పిన్ ఆర్ పాస్వర్డ్.